వీర జవాను మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు పార్టీ అధినేత వైఎస్ జగన్. మురళీ నాయక్ దేశం గర్వపడేలా విధులు నిర్వర్తించారని, ఆయనకు యావత్ దేశం రుణపడి ఉంటుందని కొనియాడారాయన. వైఎస్ఆర్సీపీ తరపున 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. మురళీ నాయక్ కుటుంబానికి 50 లక్షల రూపాయల ప్రభుత్వ పరిహారం అభినందనీయమన్నారు. ఈ సంప్రదాయాన్ని తెచ్చింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు వైఎస్ జగన్. ఆపరేషన్ సింధూర్లో భాగంగా దేశ సరిహద్దుల్లోని కశ్మీర్లో ఈ నెల 8న పాకిస్తాన్లో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. మంగళవారం మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. మురళీ నాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మురళి తల్లిదండ్రులు జ్యోతిబాయ్, శ్రీరామ్ నాయక్లకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురయ్యారు. మురళీ నాయక్ వయసులో చిన్నవాడే అయినప్పటికీ దేశానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు వైఎస్ జగన్. యావత్ భారత్ గర్వపడేలా వీరోచితంగా పోరాడి దేశ రక్షణలో తన వంతు బాధ్యతను నిర్వర్తించిన వీరుడన్నారు. యావత్ దేశం గర్వపడేలా దేశ రక్షణలో విధులు నిర్వర్తించిన మురళీ కుటుంబానికి యావత్ దేశం రుణపడి ఉంటుందన్నారు. దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ తరఫున 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళీకి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసే సాంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని గుర్తు చేశారు వైఎస్ జగన్. ప్రస్తుత ప్రభుత్వం కూడా మురళీ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ప్రకటించడం అభినందనీయమన్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించినందుకు మురళీ నాయక్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. जगन अन्ना को भी प्रणाम कर रही हूँ. उनके तरफ से जो पार्टी वाले हैं उनको भी मैं प्रणाम कर रही हूँ. हमारे घर पे मेरा बेटा के वजह से आया, हमारे घर पे आके बेटा इज्जत दिया, हमारा घर जैसा बैठ के बात किया, घर जैसे मिलके अच्छे से बैठ के बात किया. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన మురళీ నాయక్ స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు వెళ్లిన జననేత వైఎస్ జగన్ ను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్ ప్లాజా నుంచి కొడికొండ చెక్పోస్ట్, కోడూరు, పాలసముద్రం, గుమ్మయ్యగారిపల్లి, కల్లి తండా వరకు దారి పొడవునా ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు. వాహనంపై నుంచి వైఎస్ జగన్ ప్రజలకు, కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.